నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను బాలికల పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషా ఆధ్వర్యంలో మండల విద్యాధికారి రవి నాయక్, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ అధ్యక్షతన తన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మరియు కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులను తీర్చిదిద్దితే బాధ్యత ఉపాధ్యాయులది అయితే ఉపాధ్యాయులకు సహకరించే బాధ్యత తల్లిదండ్రులదని, ఎప్పటికప్పుడు విద్యార్థులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, వారు సోషల్ మీడియాలో మరియు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు ఇంటి దగ్గర గమనిస్తూ ఉండాలని, అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు ఇంటి దగ్గర కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉండాలని తెలిపారు. అలాగే యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల జోలికి ఎవరైనా వస్తే వారి తాట తీస్తామని, వారికి అండగా మేము మా గుమ్మనూరు ఫ్యామిలీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం చాలా గర్వకారణమని, దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థుల యొక్క పురోగతి తెలుస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వారి ప్రోగ్రెస్ కార్డ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషా, మండల విద్యాధికారి రవి నాయక్, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మరియు కూటమి నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వరన్న గారికి మరియు గుత్తి ఇన్ఛార్జ్ నారాయణన్న గారికి స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు, పిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు అందరూ క్రమశిక్షణగా సైలెంట్గా కూర్చోవలసిందిగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు ఈశ్వరన్న మరియు నారాయణన్న. ఈ కార్యక్రమాన్ని ముందుగా మేడం ఒకటికి ముందుకు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రజాప్రతినిధులకు, తర్వాత ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రముఖులకు అందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా స్టాఫ్కు అందరికీ కూడా నమస్కారం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరుపుకోవడానికి కారణం ఏమంటే, ఈ కార్యక్రమం గురించి ముందుగానే చెప్పినట్టు 15 రోజుల నుంచి కూడా చక్కగా ఈ కార్యక్రమం గురించి మాకు చాలా రకాల సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారంగానే మేము ఈ ప్రోగ్రాంను జరుపుకుంటున్నామని విన్నవించుకుంటున్నాను. మరియు మా పాఠశాల యొక్క ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఈ పాఠశాలలో 1128 మంది విద్యార్థినులు విద్యను అభ్యసించుతున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 25 తరగతి గదులు ఉన్నాయి. అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా మా తర్వాత 3 బోర్లు ఉన్నాయి మాకు. ఈ వాటర్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి.
తర్వాత విద్యార్థులందరికీ కూడా త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రతిరోజు సప్లై చేస్తున్నాము. ఇలాంటి వసతులన్నీ కూడా మా పాఠశాలలో చక్కగా ఉన్నాయి. ప్రతి రూమ్లోనూ ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంది. చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది అని నేను తెలియజేస్తున్నాను. తర్వాత మాకు ఉపాధ్యాయులు కూడా ఎలాంటి కొరత లేదు. అందరూ ఇక్కడ చక్కగా ఆల్ సబ్జెక్ట్స్కి ఉన్న సంవత్సరం మంచి రిజల్ట్స్తో 23-24 విద్యా సంవత్సరంలో మా పాఠశాల 82% రిజల్ట్స్తో చక్కగా పాస్ అయినారు. తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ జరిగిన తర్వాత మళ్ళా 90% దాకా కూడా మా విద్యార్థులు పాస్ అయినారు. మరి అంతకుముందు సంవత్సరం అయితే 50% మాత్రమే వచ్చింది. అంతకుముందు సంవత్సరం ఇంకా తక్కువ 30% వచ్చింది. కానీ పోయిన సంవత్సరం మాత్రము చక్కగా మంచి రిజల్ట్స్ సాధించినాము. ఎందుకంటే అంతకుముందు కరోనా కారణంగా పిల్లలు కొంత వెనకబడినారు. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల 2 ఏళ్ళు. ఇప్పుడు బాగానే చదువుతున్నారు. రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు విద్యార్థులందరూ కూడా రెగ్యులర్గా వస్తున్నారు, బాగా చదువుతున్నారు. మరి ఎవ్రీడే మా స్కూల్లో దాదాపు 900 మంది విద్యార్థులు ఖచ్చితంగా హాజరవుతారు. ఎప్పుడైనా మాత్రమే 850 అలా ఉంటుంది. 900 1128 మందికి 900. అంతకు మించి మిగిలిన వాళ్ళు డ్రాప్ అవుట్స్, వాళ్ళు ఎప్పుడూ రారు. వాళ్ళు ఎవరు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల కమిటీ వాళ్ళు, తల్లిదండ్రులు దయచేసి వాళ్ళు ఎవరు అనేది మీ ఊర్లోనే ఉంటారు. వాళ్ళు కావాలంటే ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇస్తాము. వాళ్ళను కూడా రప్పిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా మా పాఠశాల గురించి చెప్పాలంటే మా పాఠశాలలో లైబ్రరీ, తర్వాత పిల్లలకు సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ చక్కగా అమర్చినాం మేము. దాంట్లో మా టీచర్స్ విద్యార్థులను తీసుకెళ్ళి అన్ని ప్రయోగాలు అక్కడ అనుకూలంగా విద్యార్థులకు చెప్పడానికి అన్నీ ఉన్నాయి. అలాగే 17 ఐఎఫ్పి ప్యానెల్స్ కూడా ఉన్నాయి. ఐఎఫ్పి ప్యానెల్స్లో మనము ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ను మనం వెంటనే వేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించవచ్చు. చాలా అనుకూలంగా ఇవి ఉన్నాయి. ఈ విధంగా మా పాఠశాల మంచి సౌకర్యాలతో ఉంది అని నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇది ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మా పాఠశాలలో ప్రతి సంవత్సరము చక్కగా చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారు. దాదాపు 400 మంది ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి మాకు. 400 ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా వచ్చి మమ్మల్ని జాయిన్ చేసుకోండి, మేము ఎక్కడో వేరే చోట ఉన్నాం, మాకు ఇబ్బందిగా ఉంది అని వచ్చారు. మేము బిజీగా ఉన్నాము, తర్వాత రండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్రీ మంత్ కూడా మాకు జనవరి, ఫిబ్రవరిలో కూడా వస్తుంటారు అడ్మిషన్స్. ఆ విధంగా మా పాఠశాల ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత ఇంకా తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఇంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ యొక్క ప్రోత్సాహమే కొంత విచారకరం. అంతగా వచ్చేలా చూడాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు మొన్న ఎస్జిఎఫ్ గేమ్స్ జరిగాయి. ఆ ఎస్జిఎఫ్ గేమ్స్లో మా పిల్లలు నేషనల్ కూడా సెలెక్ట్ అయినారు. నేషనల్కు సెలెక్ట్ అయినారు, చాలా మంది స్టేట్కు కూడా సెలెక్ట్ అయినారు. మరి ఇక్కడ దాదాపు 40 మంది స్టేట్. కాబట్టి దీనికి పేరెంట్స్ కూడా బాగా సహకారం ఇచ్చినారు. కాకినాడ, తర్వాత శ్రీకాకుళం, ఈ విధంగా దూర ప్రాంతాలకు పిలుచుకొని పోవడానికి వాళ్ళ సహకారం కూడా ఉంది. కాబట్టి మేము పిలుచుకొని మీ పిల్లలను ఇంప్రూవ్ కావడానికి, వాళ్ళు ఎదగడానికి మీరు తప్పకుండా మీ సహకారము ఉండాలి. మీ పిల్లలను మీరు ఎదిగేలా చేసుకోండి అని చెప్తా ఉంది ప్రభుత్వం. అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. కాబట్టి మీలో చైతన్యం వచ్చి మీ పిల్లలను మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు రోజు బడి నుంచి వచ్చిన తర్వాత చదువుతున్నారా లేదా, సెల్ చూస్తున్నారా, సెల్లో ఏమి ఆటలు పాటలు, వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క బలము బలహీనత, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు, ఇవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయన్నమాట. మీరు దాన్ని బట్టి పిల్లలను గైడ్ చేస్తూ పేరెంట్స్ తర్వాత ఉపాధ్యాయులు ఇద్దరూ కూడా గైడ్ చేస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి
ఎంఈఓ సార్ మాట్లాడు. సభాధ్యక్షులు, స్థానిక జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు శ్రీ ఈశ్వర్ గారికి, అలాగే నారాయణ గారికి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగని మనం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 45,093 పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోబోతున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయల యొక్క నిధుల్ని ప్రభుత్వం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక్క అడుగు మీ పాఠశాల వైపు వేయమని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానించాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా మీ అందరికీ తెలియజేశారు. పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, పాఠశాలలో మిగతా విషయాల్లో ఏ విధంగా పురోగమనలోకి ఉంది అనేది అన్నీ కూడా మీకు చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. నిజంగా చెప్పాలంటే ఎప్పటికీ కని విని చూడనిటువంటి గొప్ప సన్నివేశం ఈరోజు మన కళ్ళ ముందు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క ముందు చూపు ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలోనే మనకు తేటతెల్లమవుతుంది. ఏ రకమైనటువంటి సౌలభ్యాలు ప్రభుత్వం ద్వారా మనకు అందుతున్నాయి, అదేవిధంగా విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని అందరికీ భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లల యొక్క ఎదుగుదలలో భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాం. అంతేకాదు ఈ కార్యక్రమము ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక పాఠశాలకు విచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశంలోకి హాజరై వారు కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తిని నింపేలాగా వారు కూడా ప్రోత్సాహం చేశారు. ఈ రకంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ యొక్క భాగస్వామ్యం పొంది వారి యొక్క పిల్లల యొక్క పురోభివృద్ధికి పాటుపడేలాగా అందరినీ సమాయత్తం చేశాం. నిజంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తులో మేము కార్యక్రమం నిర్వహణ కానీ లేదా కార్యక్రమం నిర్వహణ చేయడానికి ఒక కసరత్తు చేయడం కానీ దాదాపు 1 రోజుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం గుట్ల ప్రతిరోజు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, ఏ రకమైన చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం, వారు రావడమే మనకు ఈ పాఠశాల పావనమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. ఇంకొకటి యువ నాయకులుగా ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన ముందడుగు రావడం మేము ఆనందించదగ్గ విషయం. ఈశ్వర్ సార్ గారిని మొట్టమొదటిసారిగా కలుస్తున్నాం, చాలా సంతోషం సార్. మరి ఆ రకంగా మీరు కూడా స్ఫూర్తిని నింపారు. మా యొక్క పిల్లల విద్యార్థులకు కూడా రాజకీయం కూడా ఈరోజు స్ఫూర్తిదాయకమైనటువంటి, అది కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానమే. గతంలో రాజకీయం అంటే మనం రాజకీయాలు మాకెందుకు అని అనుకునే వాళ్ళం, కానీ ఈరోజు ఉన్నతమైనటువంటి వ్యక్తులు రాజకీయంలోకి రావడం వల్ల ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అది కూడా అధిరోహించింది. మిమ్మల్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని మా విద్యార్థులు దానికి స్ఫూర్తిగా నిలబడతారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరొకసారి మీ తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే సిబ్బంది కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రధానోపాధ్యాయురాలు కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారు కూడా ప్రయత్నం చేశారు. మరి ఈ సందర్భంగా మా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు కూడా హాజరై మమ్మల్ని చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామి అయినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వరండాల్. నెక్స్ట్ ఎంపీడీఓ గారు తమ సందేశాన్ని వినిపిస్తారు. ఈరోజు గుత్తి పట్టణంలోనే బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్కి అధ్యక్షత వహించిన హెచ్ఎం మేడం వారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన నారాయణన్న గారికి, ఈశ్వరన్న గారికి,
కన్వీనర్లు, కార్యకర్తలకు, ఉపాధ్యాయుల మిత్రులకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. నిజంగా ఈరోజు చాలా గొప్ప దినం. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. మాకందరికీ ఇటువంటి భాగ్యం మేము ఎప్పుడూ చూడలేదు. చిన్నప్పుడు ఎప్పుడు మా తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మేము చూడలేదు. స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఉండేది ఎప్పుడు మేము చూడలేదు. మేము పడిన కష్టాలు, ఒక్కొక్క మండలానికి ఒక హై స్కూల్ ఉంటే గొప్ప, లేదా 2-3 మండలాలకి కలిపి ఒక హై స్కూల్ ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మండలంలో దాదాపు 7-8 నుండి 10 హై స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత ముందు చూపుతో విద్యని ప్రోత్సహిస్తూ ఉందో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. వాళ్లకు ప్రతి ఒక్కటి, తినే తిండి నుండి బట్టల వరకు, పుస్తకాల వరకు, వాళ్ళు వేసుకునే చెప్పుల వరకు, బూట్ల వరకు అన్నీ ప్రభుత్వమే సమకూర్చి వాళ్లకు ఉన్నత విద్య మీద వాళ్ళని ఆసక్తి కలిగించి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది మంచి భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దేదానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మనకు అందజేస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రభుత్వము, ప్రైవేట్ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. కానీ ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు ఎక్కడా ప్రైవేట్ పాఠశాలలో లేవు. అన్ని ఇరుకు గదులు, ఇరుకు రూములు, వాళ్ళకు ఉండేటివన్నీ ఎక్కడ గ్రౌండ్లు ఉండవు, వాళ్ళకి సరైన ల్యాబ్లు ఉండవు. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆ విద్యార్థులే వాళ్ళకి ల్యాబ్, వాళ్ళ విద్యార్థులే వాళ్ళకు ఒక బ్రెయిన్, అంటే ఒక ప్రెజర్ కుక్కర్ లాంటివి ప్రైవేట్ స్కూల్స్ అన్ని. ఇక్కడ మనము వంట చేసుకునేదానికి 2 మార్గాలు ఉంటాయి. థ్యాంక్ యూ Sir, thank you sir for your very valuable suggestions. And next to cyber security. ఈరోజు ఈ మెగా ఆత్మీయ సమావేశంతో వచ్చిన పెద్దలందరికీ, అలాగే పేరెంట్స్ ఏ విధంగా పిల్లల మీద జాగ్రత్త ఉంటున్నారనే విషయంలో శ్రద్ధగా ముందుగా ఏం చేస్తున్నారు, ఫోన్లలో పిల్లలు ఆన్లైన్లో ఉన్నారా లేదంటే ఆఫ్లైన్లో ఉన్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్గా మన పేరెంట్స్గా మన బాధ్యత ఉండాలి. అలాగని వాళ్ళతో కొంచెం అంటే ఇంతకుముందు ఫోన్లో సైబర్ సెక్యూరిటీ పైన మీకు అవగాహన కల్పించిన నాగలక్ష్మి బాగా మీకు చెప్పింది. తర్వాత గుత్తి టీడీపీ కన్వీనర్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడుతారు. ధన్యవాదాలు మేడం. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇక్కడ విచ్చేసిన మన నియోజకవర్గ యువ నాయకులు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారికి, మరియు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి, మన ఎంపీటీఓ సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి, ఇక్కడ హాజరైన ఉపాధ్యాయులకి, పేరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ హాజరైన పిల్లలకి నా శుభాభినందనలు. ఈరోజు ఈ మెగా ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశము మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళు వచ్చి ఇక్కడికి బాధ్యతతో వారి గురించి ఎంక్వైరీ చేసుకొని ఏవైనా సూచనలు, సలహాలు ఎవరైనా ఇద్దరు చర్చించుకుంటే ఏదైనా వాళ్ళ గురించి తెలిసి తర్వాత వారి భవిష్యత్తు మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారు ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. తర్వాత ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, అందరి పట్ల బాధ్యత మెలిగి భావి బాధ్యత పౌరులుగా, భవిష్యత్ నాయకులుగా తయారయ్యి మరి ఉండాలని చెప్పి ఇక్కడ ఈ విధంగా ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పిల్లల్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మన దార్శనికుడు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడమైంది. ఇంతకుముందు ఏదో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ముక్కుమొడిగా వచ్చేవాళ్ళు, ఏదో విద్యా కమిటీ చైర్మన్ అంటే వాళ్ళు వచ్చే సైన్లు చేసి వెళ్ళిపోయేవారు. అలా కాకోకుండా ఈరోజు ప్రజాప్రతినిధులని భాగస్వామ్యం చేయడం వల్ల ఇక్కడ ఏవైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన ఈశ్వరన్న గారు కూడా
పోయిన సేవకులు చెప్పారు. ఏ సమస్య ఉన్నా కానీ మీరు స్కూల్ సంబంధించింది మా దృష్టికి తెస్తే తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము. ఎందుకంటే అది మా బాధ్యత. ఏ విధంగా అయితే ఇప్పుడు పిల్లల్ని అభివృద్ధి చెందుతుందో మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవాడు. తర్వాత మన యువకుడు, మనకందరికీ ప్రతినిధి. కాబట్టి మన గుమ్మనూరు మా ఈశ్వరన్న గారికి, నారాయణన్న గారికి ఈ అవకాశం కల్పించిన పాఠశాల వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకు గుమ్మనూరు నారాయణ గారు గుత్తి ఇన్ఛార్జ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మన గుమ్మనూరు జయరామన్న తనయుడైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, మా బీజేపీ సోదరులకు, జనసేన సోదరులకు, ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ప్రిన్సిపాల్, ఇక్కడ హెచ్ఎం గారికి అయితేనేముంది, వాళ్ళ బృందానికి అయితేనేముంది, ఇక్కడికి వచ్చిన నాతో పాటు నా అన్నదమ్ములు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఇద్దరు కలిసి ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ సదస్సులను ఏర్పాటు చేసి మనం భవిష్యత్తులో మన పిల్లల్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలని మనము కూడా మన కోరిక ఉంటుంది. మనం టీచర్స్ దగ్గర పోయి మాట్లాడాలా, మా పిల్లల గురించి అడగాల, తెలుసుకోవాలా, ఎట్లా చదువుకోవాలనేది. అది అందుకోసం ఈ కార్యక్రమాన్ని పెట్టారు. కానీ మనం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏందో మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్కి వచ్చినాము, మీటింగ్లో పాల్గొన్నాం అనేది కాదు మనకు కావాల్సి ఉండేది. అదేవిధంగా మన గుత్తి సిఐ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ఏ విషయమైనా మన పిల్లల విషయం, అమ్మాయిల విషయంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మనము తల్లిదండ్రులు ఉండాలనేది నా కోరిక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎన్నో ఆడపిల్లల తల్లిదండ్రుల విషయంలో నేను చాలా ఫేస్ చేసినాను. నేను అమ్మాయిలకు కూడా చెప్తాను. నేను ఏం చెప్తానంటే, అమ్మాయిలు కూడా, అమ్మ తల్లి, మన తల్లిదండ్రులు స్కూలు పోతారు, ఉద్యోగం చేస్తారు, ఏ విధంగా అయినా నా కూతురు బాగుండాలా, నా కూతురు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదాలా, నలుగురిలో నాకు పేరు నిలబెట్టాలనేది తల్లిదండ్రుల తప్పన ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆ విద్యార్థులకు ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 18 లేసని మీరు ఇక్కడ ఇంట్లో ఉండేది తక్కువ, ఉపాధ్యాయుల టీచర్ల దగ్గర ఎక్కువ ఉండేది. టీచర్స్కి నేను ముఖ్యంగా, టీచర్స్ బృందానికి నేను ముఖ్యంగా తెలియజేసుకునేది ఏమంటే, మేడం, తల్లిదండ్రులతో కన్నా ఎక్కువ చనువుగా ఎక్కువ టైం గడిపేది మీ దగ్గరే. కాబట్టి ఆ పిల్లల బిహేవియర్ ఎట్లుంటుంది, ఈరోజు ఎట్లుంటుంది, రేపు వచ్చేటప్పుడు ఏ రకంగా బిహేవియర్ ఉంటుంది ఆ పాపది, రెగ్యులర్గా స్కూల్కి వస్తుందా లేదా అనేది ముఖ్యంగా గమనించాల్సింది మీరేం చెప్పి నేను ఈరోజు ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. మేడం, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్నపిల్లల వాళ్ళు తెలిసి తెలియని వయసు అదే. కానీ కొంతమంది పోకరి నాయకులు ఏం చేస్తున్నారంటే, పిల్లల్ని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి పిల్లల్ని మోసం చేసి ఆ తల్లిదండ్రులు బాధపడిండేది నా కళ్ళారా నేను చూసిన. ఎంతోమంది ఎన్నో విధాలుగా అలాంటి పిల్లల్ని ట్రాప్ చేసి అలాంటి పిల్లల తల్లిదండ్రుల్ని ఎన్నో విధాలుగా ఎంతో రకంగా బాధపడేదే కాదు, నల్లగొరలో పరపు పోయే విధంగా వాళ్ళు కొంతమంది ట్రాప్ చేసే నాయన ఉంటారు, పోకర్ నాయలు. కాబట్టి అమ్మా తల్లి, మీకు ముఖ్యంగా చెప్తున్నా, నేను తల్లిదండ్రి కంటే మించిన వ్యక్తి ఎక్కడ లేదు. పరువు ఉండాలన్నా, పరువు పోగొట్టాలన్నా మీ చేతుల్లోనే ఉండేది. మీకు ఒకటే చెప్తున్నా, విద్యార్థులు మీరు మొత్తం అమ్మాయిల స్కూల్ కాబట్టి అమ్మాయిలకి నేను అందరికీ ఒక్కటే చెప్తా, ఆ మిమ్మల్ని కని పెంచిన తల్లి పరువు ఉండాలా ఉండకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పి ఈరోజు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, మీరు తప్పు చేస్తారనే మాట నేను చెప్పేది.
తప్పుడు నా కొడుకులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళలో మీరు ట్రాప్ కావద్దనేది నాది నేను చెప్తున్నా సభాముఖ్యంగా. ఎందుకోసం అంటే ఒక గర్భవతి అక్క వచ్చి అడిగినా, నాన్న వచ్చి అడిగినా, తల్లొచ్చి అడిగినా కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కనుకరించుకోకున్నట్లు వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంతో మందిని ఒక ఇదిగా చేసి పడేసినారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మీరు నమ్మద్దండి. బయట అదే పనికే పోకరి నాయన తిరుగుతుంటారు. సార్ సిఏ సార్ కూడా ఇక్కడికి వచ్చినాడు కాబట్టి సార్ని కూడా మీ తరపున నేను కోరుకుంటున్నా. సార్ ఈ గుత్తులో చాలా ట్రాపులు జరుగుతున్నాయి. అలాంటి నాయన పైన కేసు పెట్టి అట్లాంటి వ్యక్తులు గుత్తులో ఎక్కడ స్కూల్ ముందు తిరుక్కోకుండా మీరు చర్య తీసుకుంటారని ఈ పేరెంట్స్ తరపున నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకొక విషయం సార్, అట్లే ఈ మీడియా తరఫున ఈ మీడియా కూడా ఉంది కాబట్టి ఈరోజు మీడియా తరఫున కూడా ఆ తల్లిదండ్రుల గోత నేను విన్నాను కాబట్టి ఆ తల్లిదండ్రులతో అనేకమైన నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రినే కాబట్టి ఈరోజు చెప్తున్నా, గుత్తిలో ఎక్కడైనా అమ్మాయిలను ట్రాప్ చేసి ఎవరైనా కానీ అమ్మాయిల పైన అరాచకాలు చేసినా, అమ్మాయిలు ట్రాప్ చేసినా అలాంటి వ్యక్తులని మేమే దగ్గరుండి పట్టించి సారోలు పట్టించి అలాంటి వ్యక్తులు తాట తీస్తామని చెప్పి కూడా మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనంతా ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే ఆ పిల్లల్ని ట్రాప్ చేసి ఆ పిల్లల్ని మైండ్ అప్సెట్ చేసి మన తల్లిదండ్రులు కూడా వద్దనే విధంగా తయారు చేసేటట్లయిన ఈ నాయకులంతా. అందుకోసము మీ అందరూ ఆడపిల్లలకి ఎవరైనా అట్లా వాళ్ళు ఉంటే గినా మన ప్రిన్సిపల్ గారికి అయితేనే ఉంది, ఇక్కడ హెచ్ఎం గారికి అయితేనే ఉంది, సిఎస్ఆర్ గారికి అయితేనే ఉంది, లోకల్లో మేముంటాం. ఎప్పుడు మీరు నిర్భయంగా గుమ్మనూరు నారాయణ ఉన్నాడు, నారాయణకు చెప్తామని చెప్పి మీరు ఒక్క మాట చెప్పండి. ఎవరికైనా మీకెప్పుడు ఆడపిల్లలకి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు ఉన్నత ఉద్యోగాలు మనము కూడా మన తల్లిదండ్రుల భవిష్యత్తు ముగించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు చక్కటి భరోసా ఇచ్చారు, ధైర్యం చెప్పినారు. మరి విద్యార్థులందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. తర్వాత సిఐ గారు గౌరవనీయులు ఈశ్వరణ గారికి, నారాయణ గారికి, ఎంఈఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ స్కూల్ హెచ్ఎం గారికి, టీచర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరికి కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. లాస్ట్ వినపడుతుందమ్మా? ఏమ్మా లాస్ట్ పిల్లలు ఆడపిల్లలకు వినపడుతుందా? ఓకే. మేడం పిల్లల్ని చాలా దూరంగా కూర్చొని పెట్టినారు, పిల్లలకి ఎక్కువ చెప్పాల్సింది. ఓకే చలో ఓకే. వినపడుతుందమ్మా లాస్ట్లో? ఓకే థ్యాంక్ యూ. ఆడపిల్లల్లో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేతులు ఎత్తండి. ఓకే ఓకే చేతులు ఎత్తారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ చేతులు ఎత్తండి. అంటే ఆ పేరెంట్స్ అమ్మా నాయన. గుత్తిలో ఈ 4 నెలల్లో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్స్, తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చింది దేనికోసం అంటే, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చాలా దూరంగా ఎక్కడైనా ఉంటే వాళ్ళతో మనము ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండాలా. వాళ్ళతో తర్వాత ఏదైనా ఉద్యోగపరంగా మీరు ఉద్యోగం చేస్తా అంటే, ఒక వ్యాపారం చేస్తా ఉంటే, సో మీ ఉద్యోగం వ్యాపారం ఈజీగా ఉండాలా. లాస్ట్లోది వినోదం కోసం కొంతే. అలా కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, తర్వాత ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకుంటూ ఇవి మీ వరకు మీరేమనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికో, మీ బంధువులతో మాట్లాడుకోవడానికో, మీ వ్యాపారాలు, మీ వ్యవహారాల కోసం మీరు వాడుతూ ఉంటే, చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియకుండా మీ ఫోన్లలోనే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇంకోటి క్రియేట్ చేసుకొని వాళ్ళకు తెలియని తనంతో చాలామంది ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్లు వాడుతూ ఉంటే, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో పాప అమాయకులైనటువంటి ఆడపిల్లలను మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. రీసెంట్గానే ఒక 4-5 రోజుల క్రితం ఈశ్వరన్న ఒక ఎవడో తెలియనివాడు తిరుపతి వాడిని
సో అమ్మాయి గుత్తి ఏ ప్రాంతం పక్కన పెట్టాం, అమ్మాయి గుత్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినారు. సో వాడు ఆల్ ద వే తిరుపతి నుంచి ఈ పిల్లల కోసం వచ్చారు. వెంటనే అమ్మ నాయన వెంటనే మాకు అలర్ట్ చేసి మా దగ్గర రావడంతో ఆ పిల్లని కాపాడగలిగినాం. ఇప్పుడు పొరపాటున ఆ పిల్ల కానీ ఇంట్లోంచి వాడు తీసుకువెళ్ళిపోయి ఉంటే ఈ తల్లిదండ్రులు తెలియదు ఆ పాప ఇన్స్టాగ్రామ్ వాడుతుందని. ఎవడు పిలుచుకుపోయినాడో పాప ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టమయ్యేది. ఆలస్యమయ్యే కొద్దీ ఆ ఆడపిల్ల భవిష్యత్తు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో దయచేసి ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంటు ఈ ఏజ్లో మీకు పొరపాటును కూడా అవసరం లేదు. ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ దయచేసి పెట్టుకోవద్దండి. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే సోషల్ మీడియా ఆన్లైన్లో ఉంటారో ఎవడో ఒకడు వల వేస్తూ ఉంటాడు, ఎవడో ఒకడు వల వేస్తూనే ఉంటాడు. ఆ వలలో పడినారంటే పొరపాటు పడినారంటే మీ జీవితాలంతా చాలా ఇబ్బంది పడతాయి. సో తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించండి. ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో వైఫై ఉందో చేతులు ఎత్తని తల్లిదండ్రులు. సో నాకు తెలిసి గుత్తిలో 100 ఇళ్ళు ఉంటే ఒక 90 మంది ఇళ్లలో వైఫై కనెక్షన్లు పెట్టేసి ఉంటారు. సో వైఫై కనెక్షన్లు డెఫినెట్గా అవసరం. మీరు వ్యాపారం చేస్తా అంటే వైఫై అవసరం, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తా అంటే వైఫై అవసరం. టీవీ చూసుకోవాలంటే ఇప్పుడు అందరూ వైఫై ద్వారా రకరకాలుగా డీటెయిల్స్లు అన్నీ వచ్చేసినాయి, టీవీకి అవసరం. మీరు అన్లిమిటెడ్ డేటా 500 రూపాయలు పెడితే డేటా వచ్చేస్తుంది, ఆ డేటా పెట్టేస్తున్నారు. సో అన్ని ఫోన్లకు వైఫై కనెక్ట్ అయిపోయి ఉంటుంది, ఇంట్లోకి పోతేనే వైఫై కనెక్ట్ అవుతుంది. మీరు పెట్టిన ఉద్దేశం వేరు, ఏదో టీవీ చూసుకోవాలో లేకపోతే మీ పని కోసమో పిల్లలు వాడుతాండే అది వేరుగా ఉంది. సో దయచేసి ఏది పెట్టినా కూడా పేరెంట్స్ మీ పనుల్లో మీరు సంపాదించాలా, మీ బతుకుదెరువు కోసం మీరు పోరాడే క్రమంలో బిడ్డలు నెట్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని పట్టించుకునే అంత అవగాహన మనకు ఉండడంలే. రెండోది అంత టైము ఎవరు ఇవ్వడంలే. సో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈరోజు గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు కూడా వచ్చి అవగాహన కలిగించాలనే ఒక కార్యక్రమం పెట్టే ఒక ముఖ్య ఉద్దేశం పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలా. పిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత ఇతర సోషల్ మీడియాల్లో వాళ్ళు మోసపోతున్నారంటే ఆ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నటువంటి, ఆ పిల్లలకు నెట్ సమకూరుస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందా లేదా అని దయచేసి ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే మన బిడ్డ ఇప్పుడు నాకు కూడా కూతురుంది, ఆల్మోస్ట్ వాళ్ళంత కూతురు, నా కూతురు కూడా 9th క్లాస్ అవుతుంది. నా కూతురు స్కూల్లో కూడా నా కూతురు ఎక్కడ విజయవాడ చదువుతుంటుంది. నేను మొన్న పోతే చెప్తాంది, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, నా కూతురు ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అంకుల్ 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 అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంకుల్, మీ పాపకు ఒకటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు అంకుల్ అంటే నా కూతురికి వచ్చి చెప్తున్నారు. నా కూతురు నన్ను అడగలేక వాళ్ళందరూ పిలుచుకొచ్చింది. సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళీ ఆడ కాసేపు తండ్రిగా వదిలేసి మళ్ళీ గుర్తించి బయటకు వచ్చాడు. అందరూ కూర్చోబెట్టి చెప్పాను, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే ఇట్లా ఇబ్బంది పడతారు, అట్లా ఇబ్బంది పెడతారు. నా కూతురు ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టేసి మీరు కూడా ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడద్దండి అని చెప్పి వాళ్ళకు క్లాస్ మీకు వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఆడపిల్లలను పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద భూతాల్లో అదొక భూతం. సో ఎవడు పరిచయం అవుతున్నాడో ఏం జరుగుతుందో తెలియడంలే. సో మీరు దయచేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీకున్న అవసరం లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ కోసమన్నా కొంతకాలం మీరు త్యాగం చేయాలా. ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ పెద్ద వాళ్ళు ఒక స్థాయికి పోయినారంటే వెనక తల్లిదండ్రులకు త్యాగం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చినా, నేను ఇట్లా వచ్చినా, అన్నవాళ్ళు ఇట్లున్నా, సార్ వాళ్ళు ఇట్లున్నా, వెనక తల్లిదండ్రులు వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటూ ఆ విధంగా జాగ్రత్తగా ఎక్కడ కూడా చెడు దారిలో పోకుండా బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింటారు. కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూస్తున్నటువంటి స్టేజ్ ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కనపడుతున్నారు. సో తల్లిదండ్రులు కూడా మీకు సోషల్ మీడియా అవసరం లేకపోతే వెంటనే అన్నీ కూడా డీయాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏజ్లో బిడ్డలు కానీ పొరపాటున రాంగ్ ట్రాక్ పట్టే మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది. ఒకసారి ఆడపిల్ల బయటికి పోతే శారీరకంగా మానసికంగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. తర్వాత బిడ్డలు ఆడపిల్లలందరూ పెద్దగా అవుతారు. పెద్దగా అయిన తర్వాత మానసికంగా శారీరకంగా వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. ఒక తల్లిగా మీకు అన్నీ తెలుసు, తండ్రులు మేబీ మాట్లాడకపోవచ్చు కానీ
తల్లులు ఎక్కువ టైం తీసుకోవాలా, ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉండాలా, ఆడపిల్ల ప్రవర్తనలో కానీ ఆడపిల్ల ఏమైనా తేడాలు ఉంటే కూడా వెంటనే తల్లి కనుక్కోగలుగుతుంది. గమనించుకుంటూ ఉండండి. ఆడపిల్లకు మంచి చెడు చెప్పండి. సమస్య ఏంటంటే మనము వేరే వాళ్ళకి చెప్తారు కానీ మన బిడ్డలకు చెప్పుకోం. ఇది చెడ్డ, మంచి విషయాలని చెప్తాం. బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతావు, బాగా చదువుకుంటే అట్లయితావు, బాగా చదువుకుంటే ఇట్లయితావు అని చెప్తాంటాం. చెడు విషయాలు కూర్చోబెట్టి బిడ్డలకు చెప్పాం. సో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది బిడ్డలకు కూర్చోబెట్టి చెడు కూడా చెప్పాలా. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే తీసుకువెళ్ళిపోతాడు, శారీరకంగా అంతా వాడేసుకుంటాడు, తర్వాత రోడ్లో పడేస్తాడు, తర్వాత ఆడికి జీవితం క్లోజ్. తర్వాత పెళ్లి కోసం తొందరపడ్డారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరన్నా ప్రేమ అని తొందరపడ్డారనుకోండి, మిమ్మల్నే చూపించాలా. మీ అందరికీ సాధ్యమైనంత తొందరగా పెళ్ళిళ్ళు అయిండే, తొందరగా పెళ్లి చేసుకొని నేను ఏం సుఖపడుతున్నానో నీకు రోజు గమనిస్తుంటావు కదా. వాళ్ళు నిద్ర లేకముందే మీరు నిద్ర లేస్తారు, పనులు పొద్దున్న నుంచి రాత్రి వరకు పనులు చేస్తూ ఉంటారు. ఒక పండగలే, ఒక హాలిడేలే, ఒక టూర్లే, ఏమిలే, నిద్ర లేచి నిద్రపోయేంత వరకు కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ బిడ్డలకు చెప్పాలా. బిడ్డలకు ఏమి కష్టం తెలియకుండా పెంచుదామని అమ్మ నేను అనుకుంటారు, కానీ మనం పడే కష్టం కూడా బిడ్డలకు తెలియాలా. వాళ్ళు ఆ విధంగా ప్రశాంతంగా చదువుకుంటారంటే నువ్వేం కష్టపడుతున్నావు, మీ భర్త ఏం కష్టపడుతున్నాడు. సో ఈ కష్టం వాళ్ళకి తెలిసి ఈ విధంగా వాళ్ళకు చెడు పొరపాటుని ఎవడన్నా ఒక మిమ్మల్ని ట్రాప్ చేశారనుకుందాం, 14-16 సంవత్సరాల్లో ట్రాప్ అయి బయటికి వెళ్ళిపోతే, ప్రేమ అని చెప్పి వెళ్ళిపోతే చాలామంది రోడ్లో బండలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎగ్జాంపుల్ చూపించాలా, వాళ్ళంతా చెప్పాలా. సో చెడు కూడా బిడ్డలకు చెప్పి చెడు పట్ల జాగ్రత్త వహించేటట్టు దయచేసి చేయండి. అవసరం లేకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియా అకౌంట్స్. గుత్తిలో నేను గమనించింది అతిపెద్ద సమస్య ఇన్స్టాగ్రామ్. సో చాలామంది పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాడుతున్నారు. ఒకసారి మీరందరూ ఇంటికి పోయిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు తెలియకపోతే ఎవరితో అన్నా తెలిసిన వాళ్ళతో చెక్ చేయించండి. ఎన్ని ఇన్స్టా ఐడీలతో మీ సెల్ ఫోన్ ఓపెన్ అయిందో అన్నీ చూసుకోండి. బిడ్డలకు కూర్చోబెట్టి చెప్పుకోండి, ఇది అవసరం లేదు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అవన్నీ కూడా వాళ్ళు పెద్ద ఒక వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు అవసరమైతే, ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళకు కొంచెం కఠినంగా అయినా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. పొరపాటున కూడా సెల్ ఫోన్లు పిల్లల చేతికి ఇవ్వద్దండి. వాళ్ళకి ఏజ్లో సెల్ ఫోన్లు ఏదైనా కూడా సెల్ ఫోన్ చూసుకోవాలంటే కూడా మీ పర్యవేక్షణలోనే సెల్ ఫోన్ కానీ నెట్ కానీ వాడేటట్టు చేయండి. మీ తల్లిదండ్రులు కూడా చాలా ముఖ్యమైన బాధ్యత తీసుకుంటే తప్ప బిడ్డల్ని కాపాడుకోలేము. తర్వాత రెండోది, గుత్తిలోనే సైబర్ ఫ్రాడ్స్ చాలా మా దృష్టికి వస్తున్నాయి. సైబర్ నేరాలు చాలా మా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు ఏదో జీతం పడుతుంది, ఆ జీతం బిడ్డల పెళ్లి కోసం దాచిపెట్టుకుంటూ వస్తున్నాడు. అంత అకౌంట్లో డబ్బులు ఉంది, సిబిఐ ఆఫీసర్ అని చెప్పి నాకే తెలుసు అని అడుగుతున్నారు నన్నే. సో అలా అడగండి. ఎవరు వచ్చినా, సిబిఐ వాడు వచ్చినా, ఢిల్లీ వాడు వచ్చినా అరెస్ట్ చేయాలంటే గుత్తికి రావాల్సిందే. గుత్తికి రావాల్సిందంటే నాకు తెలియాల్సిందే. సో నాకు తెలియకుండా ఇక్కడ గుత్తిలో ఎవడు టెర్రరిస్టులు ఉంటాడు, ఎవడున్నాడు. సో ఎవరు కూడా దయచేసి మోసపోవద్దండి. ఎవరు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. ఇలా జాగ్రత్త పడి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కాపాడగలిగినాం. ఇట్లే వచ్చాడు ఒకరు, రీసెంట్గా వచ్చాడు. అతనికి ఫోన్ చేస్తున్నారు, భయపడిస్తున్నారు. నీ ఫోన్లో వేరే లేడీస్కు బూత్ బొమ్మలు పోయినాయి, అది పోయినాయి, ఇది పోయినాయి, డబ్బులు ఇస్తావు అంటే వాళ్ళతో నేను సెల్ఫీ తీసుకొని కమాన్ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా, నువ్వు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాబు అని చెప్పి నేను మెసేజ్ పెడితే ఆగిపోయినాయి. సో ఎవరు కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ మధ్య చాలా జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్స్ మాకు చేయలే, మేము చాలా మేధావులము, మేము ఎవరికి చెప్పబోదండి. మత్తు పదార్థాలకు బానిస అయితే ఈ గంజాయి, తర్వాత కొకైన్, హెరాయిన్ రకరకాలుగా వస్తున్నాయి. చాక్లెట్ రూపంలో వస్తున్నాయి, చాక్లెట్ ఇస్తారు. పొరపాటున మీరు అలాంటి వాటికి బానిసలైతే ముందర మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది. సో ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి పోవద్దండి. ఎవరైనా తెలియని వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు తినండి, అవి తినండి, ఇవి తినండి అంటే పొరపాటును కూడా మీరు అవి తిని వాటి బారిన పడొద్దండి. ఒకసారి అలవాటైతే ఫన్ కోసం అలవాటు అవుతుంది. అందరూ ఏం చెప్తారంటే మత్తు పదార్థాలు వాడితే ఏదో స్వర్గంలో తేలినట్టు ఉంటుంది, గాల్లో తేలినట్టుంది అని ఏదో పాట వస్తుంది కదా, అలా తేలిపోతుంటాం. అలా తేలుతావు, కాసేపు తేలుతావు, మళ్ళీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత టోటల్ కొలాప్స్ అయిపోయింటావు. టోటల్ ఫిజికల్గా, మెంటల్గా అంతా కొలాప్స్ అయిపోయింటావు. వాటికి జీవితం సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కుక్కలు చింపేసిన విస్తరాకులాగా అయిపోతుంది.
ఎవరు దొరికిన ముక్క వాడు ఎత్తుకు వెళ్ళిపోతాడు. సో చాలా జాగ్రత్త. ఎవడు మీతో మాట్లాడినా వాని ఆలోచన అంతా వేరే రకంగా ఉంటుంది అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎవరు కూడా ట్రాప్లో పడద్దండి. అందరూ కూడా హాయిగా ఆనందంగా చదువుకోండి. ఉద్యోగాలే కాదు, బాగుపడడానికి చాలా మార్గాలు ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ బాగుపడాలా. సో మీరు తల్లిదండ్రులు కూడా దయచేసి బిడ్డల కేవలం స్కూల్లో చేర్చేసి స్కూల్లో చదివించేసి ఫీజులు కట్టేసి లేకపోతే ఇంకోటి చేసేస్తే వాళ్ళకన్నీ తీర్చేస్తే మన పని అయిపోదు. మనం కూడా చాలా వాళ్ళను పేరెంటింగ్ చేయాలా, మెంటర్షిప్ చేయాలా, వాళ్ళకి తోడుగా ఉండాలా. ఎక్కడికైనా పోవాలంటే కూడా పోతుంది, ఎక్కడ పోతుంది మా పిల్ల, ఏం జరుగుతుంది అనేది దయచేసి గమనించాలా. అంటే పిల్లల పైన అనుమానంతో కాదు. ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్. ఇంకా ఎమ్మెల్యే గారి కుమారుడు ఈశ్వర్ గారు మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి గెస్ట్గా రావడం. మొదటిగా ఈరోజు ప్రిన్సిపల్ మేడం నుంచి చిన్న స్టాఫ్ వరకు ఎంత పద్ధతిగా తల్లిదండ్రులు ఇంట్లో పెంచుతారు, కానీ టీచర్స్ స్కూల్లో పెంచుతారు. 6 రోజులు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బాధ్యతలన్నీ వదిలేసి పొద్దున్నే టైంకి వచ్చి వాళ్ళ సొంత కూతురులా చూసుకొని వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా అవి ఇంట్లో పెట్టేసి స్కూల్కి వస్తేనే ప్రతి ఒక్కరిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. తల్లిదండ్రులు మీరు కూడా మా పిల్లలు చదవలేదు, మా పిల్లలకి మార్క్స్ బాగా రాలేదు అని చెప్పి టీచర్స్ ఎప్పుడు అనద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎంత చేయాలో స్కూల్లో అంత మంచిగానే చేస్తారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ మా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో చదువుతున్నారా లేదా, స్కూల్ నుంచి వచ్చాక అందరు చెప్పారు ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూస్తుంటారు అని. చెప్పాలంటే నిజంగా అదే జరుగుతోంది ప్రతి ఇంట్లో. అండ్ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం గారు స్కూల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మేము వచ్చినప్పుడే ఆ ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది. పిల్లలు వాళ్ళ చేతులతో చేసిండే ఈ చిన్న ఫ్లవర్ బొకే దాన్ని చూసాక ఎంత సంతోషం అనిపించిందంటే టీచర్స్ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు. చాలామంది ఈవెంట్స్కి ఈరోజు డ్యాన్స్ కూడా చేశారు నా చెల్లెళ్ళు. తర్వాత పేరెంట్స్ ఏదో స్కూల్లో మీటింగ్ ఉంది, టీచర్స్ పిలుస్తున్నారు, మనం పోవాలా, అటెండ్ అయ్యాలా అని చెప్పి ఏదో వచ్చినట్టు కొంతమంది ఊరికే కూర్చున్నారు. కానీ ఈరోజు సీఎం సార్ ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే మన పిల్లలైతే ఎవరైతే ఉన్నారో స్కూల్ పోయే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళ సేఫ్టీ గురించి రోజు వాళ్ళు చదివే తినే తిండి నుంచి చదివే పుస్తకాల వరకు ఏదైతే ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారు. నేను సేవగాళ్ళలో ఇదే చెప్పా. నేను చిన్నగున్నప్పుడు మీ అందరికీ తెలుసు మా నాన్న ఎమ్మెల్యే రాజకీయంలో ఉన్నాడని. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆ స్టూడెంట్ టీచర్ మీటింగ్కి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు. కానీ మా నాన్న మా అమ్మ రాలే, ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, నేను బళ్ళారిలో చదువుకున్నా. నాకు ఒక బాధ ఉండేది, ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చినారు, ఎవరు పేరెంట్స్ రాలేదో వాళ్ళని అడగండి, ఆ బాధ ఏమనేది తెలుస్తుంది. మీరు కూడా రోజులో 1 గంట అవసరంలే, స్కూల్ నుంచి వచ్చినాక ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని ఏమైంది ఈరోజు, ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, మీకు అంతా ఓకేనా, ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. తర్వాత ఈ సైబర్ క్రైమ్స్, చాలామంది చెల్లెళ్ళు అందరూ చెప్పారు వాళ్ళు ట్రాప్ చేస్తారు, వీళ్ళు ట్రాప్ చేస్తారు అని చెప్పి. కానీ ఎంతోమంది పిల్లలు బలవుతుంటారు ఆ ట్రాప్లో, కానీ ఇంట్లో చెప్పలేరు. ఇంట్లో చెప్తే
నా స్కూల్ని మానేస్తారేమో, నన్ను స్కూల్కి పంపిరేమో అనే ఒక భయం కూడా ఉంటుంది. ఆ ధైర్యం మీరు చెప్పాలి పేరెంట్స్. లేదమ్మా నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు చదువుకున్నాకే నేను పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి, వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చి, లేదు మా పేరెంట్స్ కూడా వేరే పేరెంట్స్లా కాదు, నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో బాగా మాట్లాడతారనే ఒక ధైర్యం మీరు కల్పించాలి. కాబట్టి మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి. స్కూల్లో ఏమవుతుందో, స్కూల్ బయట ఏమవుతుందో సార్ చాలా బాగా చెప్పారు. పక్కనే పోలీస్ స్టేషన్, సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. తర్వాత ఈ గుమ్మనూరు ఫ్యామిలీ, నేను కానీ మా అన్న కానీ, అన్న చెప్పాడనమాట. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నాడో మా అన్న కూడా అదే చెప్పాడు. ఎవరైతే ఈ పోకిరి వెధవులు నా చెల్లెలు ఎవరన్నా కానీ, మా చెల్లెలు ఎవరన్నా కానీ ఏదన్నా కానీ డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెబుతున్నాను. మీకు ఏదన్నా పర్సనల్గా ఎవరన్నా రోడ్లో వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేసినా, మిమ్మల్ని ఏమన్నా టీచ్ చేసినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పండి, ఇంటికి వెళ్తే మీ అన్న చెల్లెలు అక్కలు చెప్పండి. మీ పేరెంట్స్ చెప్పుకోకుండా ఇంట్లో మీ అక్కలు ఉంటారు, లేని వాళ్ళు ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పండి. ఎందుకంటే ఒక ప్రాణం చాలా ఇంపార్టెంట్. బయట ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దాంట్లో మీరు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సార్ చెప్పారు, ఎంపీడీఓ సార్, మేము కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, ఈరోజు ఇట్లా ఈ స్టేజ్లో కూర్చున్నామని. నేను అదే చెప్తున్నా, రేపు పొద్దున ఒక 10 years తర్వాత, ఒక 20 ఏళ్ళ తర్వాత మీరు ఈ స్టేజ్లో కూర్చొని ఒక టీచర్ కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక డాక్టర్గా మీ టార్గెట్ ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తుమ్మల జ్ఞానేశ్వరి క్లాస్ 9th D. 9 పేరెంట్స్ ఉంటే వస్తుంది. తర్వాత ఎన్ వసుంధర, వి స్వప్న 4వ. బాగా మీరు